మేడం నాకు కూడా ముందు పీరియడ్స్ అనేవి నార్మల్‌గానే వచ్చేవి. తర్వాత హెవీగా మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. అసలు ఇది ఎందుకు ఇలా అయింది మేడం? ఇలా హెవీగా బ్లీడ్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి. ఎల్ఎన్‌జీ, ఐయూడీ అంటే ఏంటి మేడం? ఈ ఎల్ఎన్‌జీ, ఐయూడీ అనేది మేడం ఇప్పుడు అమ్మాయిలు పీరియడ్స్ టైంలో హెవీగా బ్లీడింగ్ అవుతుంది అంటున్నారు. అసలు ఇది ఒక సమస్య? హెవీ బ్లీడింగ్ అనేది ఎప్పటికైనా సమస్యేనమ్మా. ఇప్పుడు చాలా మందిలో మనకి బ్లీడింగ్ ప్రాబ్లమ్ కనిపిస్తూ ఉంటుంది. సో, అసలు హెవీగా బ్లీడింగ్ అవుతున్న ప్రాబ్లమ్‌ని మనం హెవీ మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్ అంటాం. అసలు హెవీగా అవుతుందా కాదా అని మనకు తెలియాలంటే అసలు ముందు నార్మల్‌గా ఎంత అవుతుందో తెలుసుకోవాలి. సో, ఒక్క నార్మల్ పీరియడ్‌లో ఒక మనకి 80-100 ఎంఎల్ వరకు బ్లడ్ లాస్ అవుతుంది. అయితే దీన్ని మనం ఎలా తెలుసుకుంటాము? ఇప్పుడు పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ వాడతాము, లేదా టాంపూన్స్ వాడతాము, లేదా మెన్‌స్ట్రువల్ కప్ వాడతాము. సో, ఒక ప్యాడ్ అన్నది లార్జ్ ప్యాడ్ అన్నది ఫుల్‌గా సోక్ అయిపోతే గనక ఒక 20 ఎంఎల్ బ్లడ్ లాస్ అయిపోయినట్టే. సో, దీన్ని బట్టి మనం ఎన్ని ప్యాడ్స్ మారుస్తున్నాం అంటే ఇలా ఫుల్‌గా సోక్ అయిన ప్యాడ్స్ ఒక 4, 5 మారిస్తేనే మనకి హెవీగా బ్లీడింగ్ అయినట్టు. టాంపూన్ అనేది వెజైనాలో పెట్టుకొని మన బ్లీడింగ్‌ని ఆపే ఇన్‌స్ట్రుమెంట్. యెస్ మేడం. సో, దీంట్లో కూడా ఫుల్‌గా సోక్ అయిపోతే కూడా మనకు ఒక 15 ఎంఎల్ వరకు బ్లడ్ లాస్ అయినట్టే. అదే కప్ దొరుకుతుంది, మెన్‌స్ట్రువల్ కప్. యెస్ మేడం. సో, ఆ మెన్‌స్ట్రువల్ కప్‌లు మనకి సైజెస్ ఉంటాయి. అంటే స్మాల్ సైజ్, లార్జ్ సైజ్ అని ఉంటాయి. సో, దాన్ని బట్టి దాని మీద మెన్షన్ చేస్తారు 30 ఎంఎల్, 35 ఎంఎల్ అని. సో, ఒక కప్ ఫుల్‌గా నిండిపోయాక మనం ఎంప్టీ చేసినట్టయితే గనక 35 ఎంఎల్ బ్లడ్ లాస్ అయిపోయినట్టే. లేదు మనం ఒక 2, 3 టైమ్స్ ఎంప్టీ చేసినప్పుడు 20 ఎంఎల్, 30 ఎంఎల్ అలా ఎంప్టీ అవుతున్నప్పుడు సో, అంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అయినట్టే. ఓకేనా? సో, ఇది కరెక్ట్‌గా మెజర్ చేయాలంటే ఇది పద్ధతి. సో, టోటల్ మన పీరియడ్‌లో అయిన నంబర్ ఆఫ్ డేస్ అంటే ఒక 2 డేస్ అవుతుందా? 3 డేస్ అవుతుందా? ఎన్ని రోజులు అవుతుందో చూసుకొని సో, ఆ టోటల్ బ్లడ్ లాస్ మనం 80-100 ఎంఎల్ కన్నా దాటితే కనుక అది మనం హెవీ మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్ కింద కన్సిడర్ చేయాలి. అయితే మీరు అడగొచ్చు, అంటే ఇంత బ్లడ్ లాస్ మెజర్ చేయడం అనేది అందరికీ సాధ్యపడకపోవచ్చు. సో, అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నాం. అంటే ముందు 2 డేసే అయ్యేది. ఇప్పుడు 3, 4 డేస్ అయిపోతుంది. ఇంతకు ముందు 4 డేస్ అయ్యేది. ఇప్పుడు 8, 9 డేస్ అవుతుంది. అంటే అది హెవీ బ్లీడింగ్ అన్నట్టే. అలా కాదు, ఒక్క రోజులోనే రోజుకి 2 ప్యాడ్స్ మార్చే దగ్గర ఇప్పుడు 4 ప్యాడ్స్ మార్చాల్సొస్తుంది. సో, అది కూడా మనకి హెవీ మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్ కిందే యెస్ వస్తుందన్నమాట. మేడం. అలా కాదు, ఇలా బ్లడ్ లాస్ ఆగకుండా ఒక 10 రోజులు, 15 రోజులు కొంచెం కొంచెమే అవుతుంది. కానీ ఎక్కువగా అవుతుంది. సో, దీన్ని కూడా మనం హెవీ మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్ అనే అంటాం. సో, ఈ హెవీ మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్ అనేది ఖచ్చితంగా మనం ట్రీట్ చేయాల్సిన ఒక కండిషన్. ఓకే మేడం. మేడం నాకు కూడా ముందు పీరియడ్స్ అనేవి నార్మల్‌గానే వచ్చేవి. తర్వాత హెవీగా మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. అసలు ఇది ఎందుకు ఇలా అయింది మేడం? ఇలా హెవీగా బ్లీడ్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి. అంటే టీనేజర్స్ దగ్గర నుంచి మెనోపాజ్ ఏజ్ వరకు కూడా చాలా రకాల కారణాలుంటాయి. అంటే యంగ్ టీనేజర్స్‌లో ఇంకా వాళ్ళకి హార్మోన్స్ అన్నవి యాక్సెస్ సరిగ్గా ఫార్మ్ అవ్వదు. సో, ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల, పీసీఓడీ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల, నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల, సో, ఇలా మల్టిపుల్ కాజెస్ వల్ల మనకి ఇలా హెవీ బ్లీడింగ్ అవుతుంది. అలా కాకుండా మిగతా వాళ్ళకి అంటే మోస్ట్ లైక్లీ అంటే ఒక్క నెల లేదా 2 నెలలు ఇలా హెవీగా వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోవడం. సో, నీకు కూడా అలాగే నాకు జరిగే అలాగే మేడం. ఉంటుంది. యెస్ మేడం. సో, దానికి మెయిన్ కారణం ఏంటంటే స్ట్రెస్. ఆ టైంలో ఏవైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నా, లేకపోతే వెయిట్ గెయిన్ బరువు సడెన్‌గా పెరిగిపోయినా, లేదు నిజంగానే హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చి థైరాయిడ్ సమస్య అనేది స్టార్ట్ అయినా కూడా మనకిలాగా హెవీగా బ్లీడింగ్ అవుతుంది. ఇవి కాకుండా నిజంగా ప్రాబ్లమాటిక్ సమస్యలు కూడా ఉన్నాయి దీంట్లో. అంటే పాలిప్స్ అంటారు. గర్భసంచి పొరలో ఏర్పడే కాయలన్నమాట ఇవి. ఓకే మేడం. ఈ పాలిప్ వల్ల కూడా హెవీగా బ్లీడ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే నెల మధ్యలో కూడా బ్లీడ్ అవుతుంది. నార్మల్ పీరియడ్స్‌తో పాటు నెల మధ్యలో కూడా బ్లీడ్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ భార్యాభర్తలిద్దరూ కలిసినప్పుడు కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. తర్వాత ఫైబ్రాయిడ్స్ అంటారు. అంటే ఇది గర్భసంచి లోపల ఉండే కాయలన్నమాట. సో, ఈ కాయల వల్ల కూడా మనకి బ్లీడింగ్ హెవీగా అవుతుంది. పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. యెస్ మేడం. నెక్స్ట్ ఎడినోమయోసిస్ అంటే గర్భసంచి ఇప్పుడు వాచిపోయినట్టు అయిపోతుందన్నమాట. సో, ఈ గర్భసంచి ఉబ్బిపోవడం వల్ల కూడా మనకి పీరియడ్స్ అన్నవి హెవీగా వస్తాయి. ఇవన్నీ కాకుండా ఇంకా ప్రమాదకరమైనది ఏంటి అంటే హైపర్‌ప్లేషియా అంటారు. అంటే గర్భసంచి పొర అన్నది పెరిగిపోతూ ఉంటుంది. సైజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది అలా వదిలేస్తే క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకే సో, మేడం. అలాంటి కండిషన్ ఏమైనా ఉన్నా కూడా మనకి పీరియడ్స్ అన్నవి హెవీగా అవుతాయన్నమాట. మెనోపాజ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి అంటే పీరియడ్స్ ఆగిపోయే టైం 45, 50 ఏజ్ వాళ్ళకి 2 మంత్స్‌కి ఒకసారి, 3 మంత్స్‌కి ఒకసారి పీరియడ్స్ వస్తాయి. యెస్ మేడం.
సో అలాంటి వాళ్ళల్లో కూడా హెవీగా బ్లీడింగ్ వచ్చిన, లేదా మెనోపాజ్ అంటే ఆల్రెడీ పీరియడ్స్ ఆగిపోయి 1 year అయిపోయి ఆ తర్వాత బ్లీడింగ్ అయినా కూడా అది ప్రమాదమే. సో అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి క్యాన్సర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలి. మా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఇప్పుడు 1 month పీరియడ్ వచ్చింది, నెక్స్ట్ 2 months మరి రాలేదు మేడం, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ 3 months డిలే అయ్యి మళ్ళీ పీరియడ్స్ వచ్చాయి. అసలు ఎందుకు ఇలా అవుతుంది మేడం? ఇలా అంటే తనకు అలా వస్తున్నప్పుడు పీరియడ్స్ హెవీగా అవుతుందా అమ్మా బ్లీడింగ్? ఎక్కువగానే అవుతుంది మేడం. సో దీనికి కూడా చాలా కారణం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం వీటిని. సో అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అని కూడా అంటాం. సో ఇందులోనే హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కూడా వస్తుంది. ఇది మెయిన్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, పీసీఓడి ప్రాబ్లం వల్ల, లేదా థైరాయిడ్ ప్రాబ్లం వల్ల మెయిన్గా వస్తుందన్నమాట. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నా, వెయిట్ గెయిన్ ఉన్నా కూడా నువ్వు చెప్పినట్టు ఆ అమ్మాయికి ఆ కండిషన్ వచ్చి ఉండొచ్చు. మరి టెస్ట్ చేయించుకుంటే ఏంటి అన్నది తెలుస్తుంది. దీనికి టెస్ట్లు ఏం చేయించాలి మేడం? ఖచ్చితంగా టెస్ట్లు చేయించాలి. సో ముందుగా అంటే తనకి పెళ్ళయిందా అమ్మా? లేదు మేడం. సో పెళ్ళి అంటే ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళకైతే మనం డైరెక్ట్గా వెజైనాని కూడా ఇన్స్పెక్ట్ చేసి తనకి చేయొచ్చు. పెళ్ళి కాని వాళ్ళల్లో అలా చేయలేము. సో మెయిన్ ఏంటంటే పొట్ట మీద టెస్ట్ ఎగ్జామిన్ చేస్తాము. దాని తర్వాత బ్లడ్ టెస్ట్ చేపిస్తాం. బ్లడ్ టెస్ట్ దేనికి? ఎనీమియా ఉన్నా సరే, అంటే బ్లడ్ తక్కువగా ఉన్నా సరే కూడా మనకి పీరియడ్స్ ఇలా ఇర్రెగ్యులర్ అవ్వడం, హెవీగా బ్లీడ్ అవ్వడం అన్నది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే థైరాయిడ్ టెస్ట్ చేపిస్తాము. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సమస్య ఉంటుంది. నెక్స్ట్ స్కాన్ చేపిస్తాము. అంటే గర్భసంచి, ఓవరీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడం కోసం స్కాన్ చేయిస్తాము. సో ఈ టెస్ట్లన్నీ చేయించాక తనకిన్న ప్రాబ్లం ఏంటి అన్నది ఎగ్జాక్ట్గా మనం చెప్పగలుగుతాం. ఓకే మేడం. మేడం ఇలాంటి కండిషన్లో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది మేడం? సో ఈ కండిషన్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే బ్లీడింగ్ అన్నది ఎక్కువ అయ్యి బ్లడ్ లాస్ అయిపోతుంది. దానివల్ల ఎనీమియా, రక్తహీనత వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోవడం, కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండకపోవడం, చదవలేకపోవడం, దేంట్లోని మన శ్రద్ధ అనేది పెట్టలేకపోవడం, ఇంకా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నెమ్మదిగా ఏంటంటే బాడీలో వీక్నెస్, నీరసం రావడం ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాలి. సో కాజ్ అన్నది ఎందువల్ల వస్తుందో ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాలి. ఇది ఒకటే కాదు, అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్కి చెప్పావు 2 months గ్యాప్ వచ్చి తర్వాత బ్లీడింగ్ వస్తుంది. ఆ గ్యాప్ పెద్దదైపోతూ ఉంటే కనుక పొర అన్నది హార్మోన్ రెగ్యులేషన్ లేకుండా పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా వైపు ఇంకా ఫ్యూచర్లో, అంటే ఇమ్మీడియట్గా కాకపోయినా లాంగ్ టర్మ్లో మనకి క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంది. సో ఇందువల్ల మనం ఐడెంటిఫికేషన్, అంటే త్వరగానే మనం దీనికి ట్రీట్మెంట్ అన్నది తీసుకుంటే కనుక బాగుంటుంది. ప్రెగ్నెన్సీ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా మేడం ఇది? డెఫినెట్గా ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వరకు వెళ్ళాలంటే ముందు హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్ కానీ, హార్మోన్స్ కానీ బ్యాలెన్స్డ్గా ఉంటే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి కానీ, ప్రెగ్నెన్సీ తర్వాత కంటిన్యూయేషన్ కూడా బాగుండడానికి కానీ, బేబీకి కూడా చాలా మంచిగా అవుట్కమ్ ఉండాలి అంటే మన ముందు హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ రక్తహీనత వల్ల ప్రెగ్నెన్సీలో కూడా బ్లడ్ లాస్ ఎక్కువైపోయి బేబీ కూడా చిన్నగా యూజీఆర్ బేబీస్ అంటారనమాట. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలోకి వెళ్ళే ముందు మన పీరియడ్స్ అనేవి, మన హెల్త్ అన్నది చాలా ఆప్టిమమ్గా ఉండాలి. ఓకే మేడం. ఈ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్కి ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ని ట్రీట్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి. ఇందులో నాన్ హార్మోనల్, హార్మోనల్ 2 రకాలు ఉన్నాయి. సో ఈ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మనకి బ్లీడింగ్ అన్నది మనం స్టాప్ చేయొచ్చు అన్నమాట. మరి స్టాప్ చేస్తే బ్యాడ్ బ్లడ్ అనేది లోపలే ఉండిపోతుంది కదా మేడం? అది చాలా తప్పు కాన్సెప్ట్ అమ్మా. అసలు బ్యాడ్ బ్లడ్, గుడ్ బ్లడ్ అని అలా ఉండదు. సో మనకి ఏంటవుతుంది పీరియడ్ అప్పుడు, మన గర్భసంచి అది యూట్రస్ లోపల పొర అన్నది సైజ్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు పీరియడ్ తర్వాత గర్భసంచి లోపల పొర అన్నది పెరుగుతూ వస్తూ ఉంటుంది హార్మోన్స్ వల్ల. వన్స్ ఈ హార్మోన్ ఎఫెక్ట్ పోయాక, అంటే పీరియడ్కి జస్ట్ ముందు ఈ హార్మోన్స్ అన్నవి కట్ ఆఫ్ అయిపోతాయి. సో అప్పుడు ఆ పొర అన్నది మనకి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ప్రతి మంత్ జరిగే ప్రాసెస్ ఇది. సో ఇప్పుడు మనం ఈ టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా ఈ పొర సైజు పెరగకుండా చూస్తున్నాం. అంటే అక్కడ ఓవర్గా బ్లీడ్ అవ్వడానికి స్కోప్ ఇవ్వట్లేదు మనం. సో ఈ పొరని చిన్నగానే ఉంచుతూ బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తున్నాం, అంతేగాని అక్కడ ఏదో బ్లడ్ ఉండిపోయి అక్కడ ఉంచేయడం కాదు. సో అది బ్లడ్ లోపల ఉండిపోతుంది అన్నది చాలా రాంగ్ కాన్సెప్ట్. చాలా మందికి డౌట్ ఉంది, కానీ అది నిజం కాదు.
ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ మెడిసిన్స్ ద్వారా ఈ బ్లీడింగ్ని మనం స్టాప్ చేస్తాము. నెక్స్ట్ ఇది కాకుండా మెడిసిన్స్ ద్వారా కూడా క్యూర్ అవ్వడం లేదు అంటే కనుక నెక్స్ట్ ఎల్ఎన్జి ఐయుడి ఆప్షన్ కూడా ఉంది. ఎల్ఎన్జి ఐయుడి అంటే ఏంటి మేడం? ఈ ఎల్ఎన్జి ఐయుడి అనేది ఒక టీ షేప్లో ఉండే ఒక డివైస్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం లూప్ పెడతాము. లూప్ అంటే ఐడియా ఉందా? అది కూడా టీ షేప్లోనే ఉంటుంది. కాపర్ టీ అంటారు దాన్ని. సో అంటే ఇది ప్రెగ్నెన్సీ మధ్య గ్యాప్ కోసం వాడతాము. అలానే ఈ ఎల్ఎన్జి ఐయుడి అంటే లివోనార్జెస్ట్రల్ ఇంట్రాయూట్రైన్ డివైస్ అన్నమాట. అంటే ఇది యూట్రస్లో పెట్టే ఒక టీ షేప్డ్ డివైస్. దీనికి తాళ్ళు కూడా ఉంటాయి కిందన వేలాడుతూ. సో మనం దీనికి ఇది పెట్టడం ద్వారా మనం టాబ్లెట్స్ ద్వారా ఏదైతే ఇచ్చి మనం బ్లీడింగ్ ఎలా అయితే కంట్రోల్ చేస్తున్నామో ఇదే హార్మోను ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను ఆ టీ షేప్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అది యూట్రస్ మీదే దాని యాక్షన్ ఉంది. సో ఈ బ్లీడింగ్ అన్నది స్టాప్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ బ్లీడింగ్ అన్నది కంట్రోల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా మనం ఇది పెట్టాక ఒక 2 to 3 months కొంచెం వాళ్ళకి ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవ్వచ్చు, కొంచెం బ్లీడింగ్ అవ్వడం లేదా ఎక్కువ రోజులు అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ 1 year అయ్యేసరికి సగం పైన చాలా మందికి ఈ పీరియడ్స్ అన్నవి స్టాప్ కూడా అయిపోతాయి దీని ద్వారా. అంటే ఇది ఎందుకు ఉపయోగకరం అంటే మనం సర్జరీని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. అందుకోసం మందుల ద్వారా నయం అవ్వకపోతే డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళిపోకుండా మనం ఈ ఎల్ఎన్జి ఐయుడి అన్నదాన్ని ఉపయోగించవచ్చు. ఎల్ఎన్జి ఐయుడి వాడక కూడా సర్జరీ ఏమైనా చేయించుకోవచ్చా మేడం? ఈ ఎల్ఎన్జి ఐయుడి అనేది మనకి 5 years వరకు పనిచేస్తుంది. సో ఇందాక చెప్పినట్టు మనకి సగం పైన మందికి ఈ పీరియడ్స్ అన్నవి స్టాప్ అయిపోతాయి 1 yearలో. సో వాళ్ళకి హెవీ బ్లీడింగ్ ప్రాబ్లం అన్నది ఉండదు. ఓకేనా. సో ఇది వాడుతున్నా కూడా మళ్ళీ వాడాల్సిన అవసరం వస్తున్నా లేదు అంటే వేరే కండిషన్స్ ఇప్పుడు కొన్ని పాలిప్స్ లేదా ఫైబ్రాయిడ్స్ అంటే వాటికి ఖచ్చితంగా సర్జరీయే పడాల్సిన కండిషన్స్ ఉంటాయి. అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం సర్జరీకే వెళ్ళాలి. ఈ ఆప్షన్ అనేది ఇవ్వం. ఎప్పుడు ఎల్ఎన్జి ఐయుడి ఇస్తాము అంటే చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేకపోతే ఎడినోమయోసిస్ ఎండోమెట్రోసిస్ అని అంటారు. సో ఇలాంటి కండిషన్స్లో ఈ ఎల్ఎన్జి ఐయుడి బాగా పనిచేస్తుంది. సో ఎల్ఎన్జి ఐయుడి వాడాక కూడా సమస్య అన్నది తీరకపోతే అప్పుడు మనం సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్కి దారి తీసే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా లాంటివి. సో ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనం సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవేవి వేరే కండిషన్స్ లేకుండా ఓన్లీ హెవీ బ్లీడింగ్ వల్లే మనకి ప్రాబ్లం ఉంది అంటే కనుక మనం ఎల్ఎన్జి ఐయుడి సరిపోతుంది. అది దాంతో క్లియర్ అవ్వకపోతేనే మనం సర్జరీకి వెళ్తాం. ఓకే మేడం. ఈ హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అండ్ ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి మేడం? సో ఈ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అన్నది ముందు అసలు గుర్తించడమే పెద్ద పాయింట్. సో మనకు అసలు బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడం అంటే నేను ఇందాక చెప్పినట్టు అన్ని మెజర్మెంట్ ప్రకారం చేయలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళంతటా వాళ్ళు అంటే ముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది, ప్యాడ్స్ ఎక్కువ మార్చాల్సి వస్తుంది లేదా ముక్కలుగా క్లాట్స్లా పడిపోతుంది. సో దీనివల్ల నీరసం ఎక్కువైపోతుంది, తల తిరగడం, ఎనీమియా సిమ్టమ్స్ అన్నమాట ఇవన్నీ. ఆవేశం రావడం, తల తిరగడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, పనులు చేసుకోలేకపోవడం, ఇలా ఏ సిమ్టమ్ ఉన్నా సరే డాక్టర్ని కలవాలి. సో ఎప్పుడైతే మనకి హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ముందుగానే మనం డాక్టర్ని కలిస్తే అంటే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనం అది ఐడెంటిఫై చేసుకుని అది పెద్దది కాకముందే మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇందాక నువ్వు అడిగినట్టు ప్రెగ్నెన్సీ ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనం హెల్దీగా ప్రెగ్నెన్సీలోకి వెళ్ళడానికి ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. ఓకే మేడం ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మా ఫ్రెండ్స్కి అండ్ ఇంకా చాలా మంది అమ్మాయిలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు ఇలాంటి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం.